ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोकेऽर्भक्तेर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपाकुमाराय గోవిందాయ నమో నమః। హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. భాగవతం మనం చర్చించుకుంటున్నాం. శ్రీమద్ భాగవతం 2వ స్కందం, ఈ విశ్వం యొక్క ఆవిర్భావం గురించి. అందులో భాగంగానే ఇవాళ మనం 4వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. 4వ అధ్యాయం సృష్టి ప్రక్రియ. అయితే 7 రోజుల్లో ఇక తన దేహాన్ని చాలించబోతున్నటువంటి పరీక్షిత్ మహారాజుకి తాను చేయాల్సినటువంటి ఉత్తమమైన పనేంటి, సామాన్య జనానికి అవసరమైనటువంటి చేయవలసిన పనులేమిటి అని అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి వెంటనే ఇంకా భగవంతుడికి నమస్కారాలు, ప్రేయర్స్ కూడా వాటిని కూడా పక్కన పెట్టేసి ఇమ్మీడియట్గా ఆన్సర్కి జంప్ అయ్యి భక్తి ఒక్కటే మార్గం అని చెప్తాడు. ఆ విధంగా భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి సుఖదేవ గోస్వామి ఆన్సర్ చేసేశారు. దాని తర్వాత భాగవతం అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతారు, దయచేసి ఇంకా వివరించండి. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు ఇంకా ఏం అడిగాడు, సుఖదేవ గోస్వామి ఏం చెప్పాడు, ఈ విధంగా భాగవతం మేము ఇంకా వినాలనుకుంటున్నాం. ఒకవేళ ఆ భాగవతంగా మన చెవిలో పడకపోతే ఇవి పాముల యొక్క రంధ్రాలు లాంటివి, అంటే పాములు నివసించేటువంటి గుహలు లాంటివి ఈ చెవులు అని చెప్పి, ఈ కళ్ళు వేస్ట్, ఈ దేహం వేస్ట్ అని డిఫరెంట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇవి ఉన్నా కానీ లేనట్టే అన్నట్టుగా. అప్పుడు సూత గోస్వామి వాళ్ళందరికీ ఆ తర్వాత జరిగినటువంటి కన్వర్జేషన్ చెప్తాడు. ఆ తర్వాత జరిగిన కన్వర్జేషనే ఈ 4వ చాప్టర్. సో మీ అందరికి కూడా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్, ఇది 4వ అధ్యాయం సృష్టి ప్రక్రియ. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఏ విధంగా సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇంకొక బొమ్మలో ఇవన్నీ కూడా భౌతిక విశ్వాల కింద ఉన్నవి, ఈ పైన ఉన్నవన్నీ కూడా వైకుంఠాలు. ఇవన్నీ వైకుంఠాలు, ఈ మధ్యలో గోలోకం ఉంటుంది ఇక్కడ పైన. అందుకే టాప్ మోస్ట్ ప్లానెట్, ఉన్నతమైనటువంటి ప్లానెట్. సృష్టి ప్రక్రియలో భాగంగా ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచం తయారైంది, ఏ విధంగా నడుపుతున్నారు, ఎవరు నడుపుతున్నారు, అసలు దీని కథ ఏంటి, దీని గురించి మనము చర్చించుకుందాం. మనం చర్చించుకోవడం కాదు, ఆల్రెడీ చర్చ జరిగింది. ఎవరెవరికి? సుఖదేవ గోస్వామికి, పరీక్షిత్ మహారాజుకి. అయితే అందులో ఏం జరిగిందో ఇందులో మనం చర్చించుకుందాం. సూత గోస్వామి ఆ తర్వాత జరిగేదని వివరిస్తారు. అంటే సూత గోస్వామి ఆ తర్వాత ఏ విధంగా పరీక్షిత్ మహారాజు ఏం క్వశ్చన్లు అడిగారు, సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారు వివరిస్తారనమాట. ఇక్కడ సూత గోస్వామి ఆ వివరిస్తున్నప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క మనసు ఎలా ఉందో చెప్తారనమాట. ఆయన పూర్తిగా కృష్ణుడిపై కేంద్రీకరిస్తాడు. ఎందుకంటే భక్తి ఒక్కటే చేయాలంటారు. సో భక్తి ఒక్కటి చేయమన్నప్పుడు ఇంకా ఆయన ఓకే. అప్పటి వరకు పరీక్షిత్ మహారాజు ఎలా ఉంటారంటే, పరీక్షిత్ మహారాజుని సతీం అంటారు. సతీం అంటే చేస్ట్, అంటే చాలా పవిత్రత కలిగినటువంటి వారు అని. ఏ విధంగా అయితే ఒక భార్య తన భర్తకి ఏ విధంగా అయితే అలా అంత పాతివ్రత్యంతో ఉంటుందో, అలాగే పరీక్షిత్ మహారాజు కూడా కృష్ణుడికి అంత సత్యంగా ఉన్నాడు, అంత పవిత్రతతో ఉన్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థాముడు వదిలినటువంటి బ్రహ్మస్త్రానికి పరీక్షిత్ మహారాజు బలి కాకుండా కృష్ణుడు స్వయంగా గర్భంలోకి ఎంటర్ అయి కాపాడతాడు. మనం అందరం కూడా ఆ కథని మొదటి స్కందంలో చర్చించుకుందాం. మొదటి స్కందంలో మనం చూసినట్లయితే ఆ 17, 18, 19 అధ్యాయులు పరీక్షిత్ మహారాజు గురించే ఉంటాయి. అందులో మనం చాలా డీటెయిల్గా చర్చించుకున్నాం. కావాలంటే మీరు కూడా అచింత్య బలరామదాస్ డాట్ తెలుగు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మన భాగవతం యొక్క మొదటి స్కందంలో మీరు అన్ని చూడొచ్చు. అప్పుడు ఎప్పుడైతే భగవంతుడు గర్భంలోకి వెంటనే పరీక్షిత్ మహారాజుని కాపాడడానికి వెళ్తాడో, ఆ మరుక్షణమే పరీక్షిత్ మహారాజుకి భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు అక్కడ దర్శనం జరిగిపోద్ది. ఆ తర్వాత గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఆ భగవంతుడు, ఆ కృష్ణుడు ఎక్కడ నేను చూసిన అతను అని వెతకడం మొదలు పెడతాడు పరీక్షగా. అందుకే అతనికి పరీక్ష అని పేరు వచ్చింది అనమాట. మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే పరీక్షిత్ మహారాజు యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా పాండు వంశంలో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క భక్తులే. దానికి తోడు పరీక్షిత్ మహారాజుని గర్భంలోనే కృష్ణుడు కాపాడాడు. ఆ తర్వాత పరీక్షిత్ బయటకు వచ్చాక రాజ్యాలు పరిపాలించి కుటుంబంతో భార్య పిల్లలతో అంతా ఉన్నప్పటికీ కూడా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా ధార్మికంగా పరిపాలించాడు. భగవంతుని కేంద్రంగా ఉంచుతూ, భగవంతుని సెంటర్గా ఉంచుతూ రాజ్యాన్ని నీటిగా పరిపాలించాడు పరీక్షిత్ మహారాజు. సో అలాంటి పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడిని చూసి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజ్యాన్ని భగవంతుని కేంద్రంగా ఉంచి పరిపాలించి అలా ధార్మికంగా నడిచినటువంటి పరీక్షిత్ మహారాజు అలా ధార్మికంగా ఉన్నాడు కాబట్టి స్వయంగా భగవంతుడే తనకు చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు గురువు గారిని పంపారు తన దగ్గరికి. సుఖదేవ గోస్వామి అంటే తను 7 రోజులుగా దేహాన్ని చాలిస్తున్నప్పుడు కృష్ణుడు అరేంజ్ చేశాడు గురువు గారు తన దగ్గరికి వచ్చే విధంగా. ఇది భగవంతుడు చేసేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనం కూడా ధార్మికంగా బతికినప్పుడు, అయ్యో మా దగ్గర గురువులు లేరు మేమేం ఫాలో అవ్వట్లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ధార్మికంగా బతుకుతూ భగవంతుని కేంద్రంగా ఉంచుతూ అలా ధార్మికంగా బతుకుతున్నప్పుడు, మనకు ఎమర్జెన్సీ సమయం వచ్చినప్పుడు, మనకు అత్యవసరమైన సమయం అయినప్పుడు, మన నిజంగా కరెక్ట్ సమయం వచ్చినప్పుడు భగవంతుడు స్వయంగా మన జీవితంలోకి భక్తులని గురువుల్ని పంపుతాడు మనం ధార్మికంగా బతికితే. ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే సతీం అని ఉపయోగిస్తారు ఇక్కడ. సతీం అంటే ఏ విధంగా అయితే ఒక భార్య భర్తకి ఎంత పవిత్రతగా ఉంటుందో అదే విధంగా మనకు పరీక్షిత్ మహారాజు కూడా కృష్ణుడికి అంతే విధంగా పాతివ్రత్యంగా ఉన్నాడు. అంటే పాతివ్రత్యం అంటే అంత పవిత్రతతో ఉన్నాడు ఆయన, అందుకే హెల్ప్ చేశాడు. ఇక్కడ మన ఆచార్యులు అంటారు, ఎవరి జీవితంలోనైనా 2 విషయాలు చాలా చాలా అవసరం అండి. ఏంటంటే ఎవరైనా భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే 2 విషయాలు చాలా చాలా అవసరం. అవసరాలు ఏంటంటే, ఒకటి నెంబర్ 1, వాళ్ళు భక్తుల యొక్క కుటుంబంలో పుట్టుకను కలిగి ఉండాలి. అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు జన్మం తీసుకొని ఉండాలి. రెండవది, వారు తమ జీవితంలో భక్తి చేద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఒక ఆధ్యాత్మిక గురువుని అనుసరించాలి. అంటే ఆధ్యాత్మిక గురువు వాళ్ళ జీవితంలోకి రావాలి. ఇది 2 జరగాలి. అని మనందరికి కూడా, మనమందరం భక్తుల కుటుంబాలు నేను పుట్టలేదు, కానీ మనందరికి ఈ ఛాన్స్ ఉంది. ఏంటంటే మనందరి జీవితంలో ఒక మంచి ఆధ్యాత్మిక గురువుని పట్టుకొని భక్తి వైపు అడుగులు వేయడానికి. కానీ పరీక్షిత్ మహారాజ్ కేసులో 2 జరిగాయి. భక్తుల కుటుంబంలో పుట్టాడు,
అదే విధంగా ఆధ్యాత్మిక గురు కృష్ణుడి యొక్క కృప వల్ల ఆధ్యాత్మిక గురువు కూడా తన జీవితంలోకి వచ్చాడు, సుఖదేవ గోస్వామి చిట్ట చివరిలో. సో ఆ విధంగా పరీక్షిత్ మహారాజు చాలా ఉన్నతమైనటువంటి ఆ స్థానాన్ని పొందాడనమాట. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త మనం గమనించినట్లయితే పరీక్షిత్ మహారాజు 8 విషయాలకి దూరంగా ఉంటాడండి. 8 విషయాలు అంటే ఇంకా భగవంతుడిపై పూర్తిగా మనసుని కేంద్రీకరించడానికి 8 విషయాలకు దూరంగా ఉంటాడు. అవేంటంటే ఇది: ఆత్మజాయా సుతాగార పశుద్రవిణ బంధుషు రాజ్యే చ వికలే నిత్యం విరూఢ మమతాం జహుం. ఆత్మ, జాయ, సుత, ఆగార, పశు, ద్రవిణ, బంధుషు, రాజ్య. ఈ 8 విషయాలండి ప్రతి ఒక్కరిని బంధిస్తాయంట. ఆత్మ అంటే ఈ దేహం. మన శాస్త్రాలు ఆత్మని మనసుతో పోలుస్తారు, దేహంతో పోలుస్తారు, ఆత్మతో కూడా పోలుస్తారు. ఇక్కడ ఈ ఆత్మ అంటే దేహంతో పోలుస్తారు. ఆత్మ. జాయ అంటే భార్య, సుత పుత్రులు, బిడ్డలు, ఆగార ఇల్లు, పశు. పశువు అంటే పశువులు. ఇదివరకు ఒక చోట ఇంకో చోటుకి వెళ్ళడానికి గుర్రాలు వాటి మీద వెళ్ళేవారు, ఏనుగులు, గుర్రాలు. ఇప్పుడు మనకు వాహనాలు, బండ్లు, బైకులు, స్కూటర్లు, పెద్ద పెద్ద కార్లు అవి. తర్వాత ద్రవిణ, బ్యాంక్ బ్యాలెన్స్. బంధుషు, రిలేటివ్స్. రాజ్యం. రాజ్యం అంటే మనకున్న ల్యాండ్, మనకు రాజ్యాలు లేకుండా మనకున్న ల్యాండ్, మన ప్రాపర్టీస్ అవన్నీ కూడా. వీటన్నిటి పట్ల, ఈ 8 విషయాల పట్ల జీవులకి చాలా విరూఢ మమతాం అంటే చాలా పరీక్షిత్ మహారాజు కృష్ణుడి పట్ల అతి ఆకర్షణ ఉండడం వల్ల, ఎక్కువగా ఆకర్షణ ఉండడం వల్ల ఈ విరూఢం, చాలా లోతుగా ఉన్నటువంటి ఆకర్షణని తెంచుకోగలిగాడు. ఒకసారి ఒక బ్రహ్మచారిని ఇలా అడుగుతారు, మీరు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, ఆ బ్రహ్మచారి, ఇక్కడున్న బ్రహ్మచారి ఒక ఆయన సమాధానం చెప్పాడు. ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా హృదయంలో ఈ 8 విషయాలు ఉంటాయని చెప్పారండి. కానీ బ్రహ్మచారి ఈ 8 విషయాలలో కూడా ఏడిటికి full అంటే 7 ఉండవు అతనికి, ఓన్లీ ఒక్కటే ఉంటుంది. అందువల్ల లోడ్ తక్కువగా ఉంటుంది. ఆ ఒక్కటేంటి? ఆత్మ. ఈ దేహ పోషణ మాత్రమే చూసుకుంటాడు. ఈ దేహం చూసుకొని భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. మిగిలింది జాయ, భార్య, పిల్లలు, ఇల్లు, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇకపోతే వెహికల్స్, రాజ్యాలు, ఇవన్నీ అతనికి అవసరం లేదు. ఉన్నది ఒకే ఒక విషయం. కాబట్టి 8 విషయాలలో 7 విషయాలు లేవు అంటే 90% లోడ్ తగ్గిపోయింది ఇక్కడ. 90% లోడ్ తగ్గితే ఇక్కడ ఆటోమేటిక్గా స్మైల్ వచ్చిందంట, ఇక్కడ ఆటోమేటిక్ చిరునవ్వు వస్తుందంట అని ఆయన చాలా చాకచక్యంగా చెప్పారనమాట. కాకపోతే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరీక్షిత్ మహారాజు ద్వారా రాజ్యాన్ని పరిపాలిస్తూ భార్యాభర్తలతో ఉంటూ అన్నీ చేస్తూ కూడా ధార్మికంగా జీవించడం వల్ల చిట్ట చివరిలో కృష్ణుడు స్వయంగా హెల్ప్ చేశాడు. మనం కూడా వీటన్నిటిని భగవంతుడి సేవలో ఉపయోగించినట్లయితే హయ్యెస్ట్ బెనిఫిట్ పొందొచ్చండి. ఇక్కడ మనకు శాస్త్రంలో 2 విషయాలు చెప్తారండి. ఏంటంటే పాత్ ఆఫ్ డార్క్నెస్, పాత్ ఆఫ్ లైట్ అని. పాత్ ఆఫ్ డార్క్నెస్, పాత్ ఆఫ్ లైట్ అంటే ఒకటి, ప్రతిదీ కూడా తమ ఆనందం కోసం మాత్రమే వినియోగించినట్లయితే అది అంధకారమైనటువంటి జీవితం. అలా కాకుండా తమ జీవితాలని భగవంతుడి యొక్క సేవ కోసం వినియోగించినట్లయితే అది నిజమే తమసోమ జ్యోతిర్గమయ అంటారు కదా. ఓం తమ అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్వా అమృతంగమయ అంటే అసతోమ సద్గమయ, ఈ అసత్తు నుంచి పైకి రావాలని, ఈ తమ్ములోకి నుంచి పైకి రావాలని. అప్పుడు ఇది ఎలా వస్తారంటే, ఇక్కడ మన ఆచార్యులు రాస్తారు, ఎన్ ఎక్స్పర్ట్ డివోటీ కెన్ టర్న్ ఎవ్రీథింగ్ టు ద పాత్ ఆఫ్ లైట్ బై అన్ యాటిట్యూడ్ ఆఫ్ సర్వీస్ టు ద లార్డ్. అంటే ప్రభుపాల్ వారు రాస్తారు, అందరు ఆచార్యుల యొక్క టీకా తీసుకొని, అందరు ఆచార్యుల యొక్క కామెంటరీ తీసుకొని నీట్గా ఇక్కడ రాస్తారు అనమాట. ఏమి రాశారు ఇక్కడ? ఏమంటే, ఒక ఎక్స్పర్ట్ డివోటీ, ఒక భక్తుడు చాకచక్యంగా ఉన్నప్పుడు ఎలా చేస్తాడంటే, తన చుట్టుపక్కల ఉన్న ప్రతి దాన్ని కూడా తన ఆధ్యాత్మికంగా మారుస్తాడు. ఎలాగా? యాటిట్యూడ్ ఆఫ్ సర్వీస్ టు ద లార్డ్, భగవంతుడికి సేవ చేసేటువంటి దృక్పథం ద్వారా మార్చగలుగుతాడు ఆయన. ఇది మనకు ఆచార్యులు చెప్పారండి. కాబట్టి ఎవరైతే ఈ భాగవతాన్ని శ్రద్ధగా వింటారో, ఆ శ్రద్ధగా విన్నప్పుడు ఆ డీప్ రూటెడ్ విరూఢం మమతాం జహౌ ఇక్కడ ఉంది. ఆ డీప్ రూటెడ్ ఎఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త సడలింపు జరుగుద్ది ఆ భాగవతం వినడం ద్వారా. అంటే ప్రతిదీ కూడా మనం భగవంతుడి యొక్క చేతులలో ఉంచడం ద్వారా మనకు ఆ సడలింపు అనేది జరుగుద్ది. చూడండి, మనకి ఎప్పుడైనా కానీ సపోజ్ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తనకి పుట్టినటువంటి బిడ్డలు లేదా పిల్లలు, భార్య ఎవరైతే ఉండారో తాను
వీరు నా పిల్లలు నా బిడ్డలు అనుకున్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాడు. కానీ వీరు భగవంతుడికి చెందినటువంటి అంశాలు భగవంతుడు నాకు వీళ్ళకి ఇచ్చాడు. సో వీళ్ళ బాగోగులు నేను చూసుకోవాలి. నేను ఇప్పుడు వీళ్ళకి తండ్రి పాత్రలో ఉన్నాను. నిజమైన తండ్రి అందరికీ భగవంతుడు. నేను ఇప్పుడు తండ్రి పాత్రలో ఉన్నాను. నా డ్యూటీ నేను నిర్వర్తించాలి. వాళ్ళందరూ కూడా నేను భగవంతుడి యొక్క చేతనాన్ని ఇవ్వాలి. వాళ్ళందరూ ఇంకా భగవంతుడి వైపు ముందుకు అడుగులు వేయించాలి. అన్నప్పుడు తన బాధ్యత 100 రెట్లు పెరుగుతుంది. ప్రేమ కూడా 100 రెట్లు పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరిగినటువంటి బాధ్యత, ఇప్పుడు పెంచుకున్నటువంటి బంధనం, ఇది భౌతిక బంధనం కాదండి. ఇది ఆధ్యాత్మిక బంధనం. ఇలాంటి బంధనం అనేది ఒక మనిషిని ఇక్కడ హ్యాపీగా ఉంచుతుంది, తర్వాత వైకుంఠాలకు తీసుకెళ్తుంది. కానీ అలా కాకుండా వీడు నా కొడుకు, వీడు నా పిల్లలు, వీళ్ళు నేను చెప్పిందే వినాలి, అంత నాకే సేవ చేయాలి, నాకే సేవ చేసి పెట్టాలి అన్నప్పుడు అది వాళ్ళని భగవంతుడికి వెళ్ళకుండా దిగజార్చినట్టే, మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళనట్టే. అదే మనకు భగవంతుడికి సేవ చేస్తూ వాళ్ళం కూడా భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి, వాళ్ళ ధార్మిక కలాపాలు ఎలా నిర్వర్తించాలి, ఇలా మనం వాళ్ళకి ప్రోత్సహించినప్పుడు ఎప్పుడేం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మనం వాళ్ళని తమో ద్వారా నుంచి ముందుకు తీసుకెళ్తున్నట్టు. అంటే వాళ్ళని ఇంకా మనం భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తున్నట్టు. మనం కూడా హ్యాపీగా భక్తి చేసుకోగలుగుతాం. కాబట్టి మన బాధ్యతలు అనేవి తమో గుణంలో ఉండకూడదు. అవి భక్తిపరంగా ఉండాలి అని మన ఆచార్యులు ఇక్కడ చెప్తారండి. అయితే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సంన్యస్య కర్మ త్రైవర్గికం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ త్రైవర్గికం అంటే ధర్మం, అర్థం, కామం. సంన్యస్య సంన్యస్య కర్మ త్రైవర్గికం అంటే ఫలాపేక్ష పనులు ఏవైతే ఉన్నాయో ధర్మ, అర్థ, కామ, వాటిని పరీక్షిత్ మహారాజ్ పక్కన పెట్టేశారు. ఇంకా మోక్షం వైపు, వైకుంఠ మార్గాల వైపు ఆయన అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని పక్కన ఉంచుతారు. అర్థము, కామం, ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా ఎంజాయ్ చేయాలి, అంతే. ఇంకా ధర్మం అవసరం లేదు. ఎందుకంటే ఈ ధర్మం చేస్తున్నప్పుడు నేను అర్థం నాకు అంత రానప్పుడు ఆ ధర్మం అనే బార్డర్ నేను దాటేస్తాను. ఎవరైతే ఆ ధర్మం అనే బార్డర్ని దాటితే మనకు మాయాదేవి ఏం చెప్తుందంటే ఆ బార్డర్ దాటేసి నువ్వు ఆ బార్డర్ దాటి ఇక్కడ ఎక్కువ డబ్బులు కనిపిస్తాయి, ఇక్కడ ఎక్కువ అర్థం, నీకు ఎక్కువ ఆనందం కనిపిస్తుంది అని మనల్ని కాస్త మోసం చేస్తుంది అనమాట మాయ. మనం ఆ ట్రిక్కులకి లోబడిపోయి ఆ ధర్మము అనేటువంటి బార్డర్ని దాటి ఎప్పుడైతే ముందు బయటికి వెళ్తామో అప్పటి నుంచి మనకు నిజమైన కష్టాలు స్టార్ట్ అవుతాయి. చూడండి, ఎవరైతే 8 గంటలు పనిచేసి హ్యాపీగా 6 8 గంటలు పనిచేసి బయటకు వచ్చినాడు ఏం కాదు. ఇంకొంచెం 4 5 గంటలు పనిచేసి నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనగానే వాడు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుద్ది? తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఎంతైతే సంపాదించాడో అంత డబ్బులు వాడు హాస్పిటల్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఆ, ఇండియాలో ఉంటే నీకు తక్కువ డబ్బులు వస్తే వేరే దేశాలకు వెళ్తే నీకు బాగా వస్తాయి అన్నప్పుడు వాడు వేరే దేశాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బంధాలు వాటన్నిటి దూరం అయిపోయి ఎఫెక్షన్స్ వీటన్నిటి దూరం అయిపోయి ఎవరెవరి ఎఫెక్షన్స్ అక్కడ జనరేట్ చేసుకుంటాడు వాడు. అక్కడ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాడు. ఇంకా నేను ఇండియాకి రానంటాడు. ఓరో పోనీ పొరపాటు వాడు ఇండియాకి వచ్చాడంటే అక్కడ ఉన్న అలవాట్లకి ఈడు అలవాటు పడలేక ఆ చెడుల వాళ్ళకి బానిస అయిపోయి మళ్ళీ వచ్చి వాడు ఇక్కడ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. భక్తి భావాలకి వాటన్నిటికి దూరంగా ఉంటూ ఎంత లాసో చూడండి. ఆ ధర్మం అనేటువంటి బార్డర్ని ఎప్పుడైతే దాటితే నీకు ఎక్కువ లాభం వస్తుంది భౌతికంగా అని మనల్ని మాయాదేవి ప్రెజర్ చేసినప్పుడు ఆధ్యాత్మికంగా ఎంత కోల్పోతున్నామో అది తెలిసి ఉండాలి మనకు. అది ధర్మం పాటించినప్పుడే తెలుస్తుంది మనకు. అందుకే ఆ ధర్మం ద్వారా వచ్చినటువంటి అర్థం ఏదైతే ఉంటుందో అది నిజంగా లక్ష్మి. అది అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉన్నటువంటి లక్ష్మి మన ఇంటికి వస్తున్నట్టు. అలా ధర్మాన్ని దాటి వచ్చినటువంటి డబ్బులు అది లక్ష్మీదేవి కాదు, అది చంచలం. అంటే ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉండదు అది. మనకు అన్యాయం చేస్తూ మనల్ని మోసం చేస్తూ మనకు బాధ పెడుతూ వెళ్ళిపోతుంది ఆ డబ్బులు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ధర్మాన్ని పక్కన పెట్టి అర్థ, కామ ఈ రెండే ఉన్నాయి. ఇంకా మోక్షం లేదు, ధర్మం లేదు, ఈ రెండు లేవు. సో ఇలాంటి సైకిల్ నుంచి మనము బయటపడాలి అంటే ఖచ్చితంగా భాగవత్ ధర్మాన్ని పట్టుకోవాలండి. ఉమ్, ఒక ప్రభుపాద వారు అంటారు, మా గురు మహారాజు రాజనరసింహ మహారాజు అంటారు, బ్రిటిషర్స్, టర్కులు, విదేశస్తులు, వాళ్ళు వీళ్ళు అందరూ కొన్ని వందల వేల సంవత్సరాలు భారతదేశాన్ని అన్యాయం చేశారు కదా. వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఎంత పరిపాలించి ఎంత చీట్ చేసి ఎంత దోచుకొని పోయినా కానీ భారతదేశానికి ఎంత అన్యాయం జరిగిందో ఒక ఒక కొన్ని 4 5 4 5 సంవత్సరాల్లోనే పాశ్చాత్య కల్చర్ మన దేశంలోకి రావడం వల్ల అంత ఎక్కువ డ్యామేజ్ జరిగిందంట. అంటే వందల వేల సంవత్సరాల పాటు వాళ్ళందరూ దోచుకెళ్తూ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మన దేశానికి మన కల్చర్కి ఎంత డ్యామేజ్ జరిగిందో ఇప్పుడు ఈ పాశ్చాత్య కల్చర్ అంటే మోడర్నైజ్డ్ కల్చర్, మొబైల్స్ రావడం, ఇంటర్నెట్ రావడం, వీటి వల్ల అంతకన్నా ఎక్కువ డిగ్రేడ్ అయిపోతుంది ఇప్పుడు 4 5 yearsలో. ఆ కల్చర్ మొత్తం డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయిందంట.
ఎంత డేంజరస్ జోన్లో ఉన్నామో చూడండి. మన పిల్లలకి ఇవాళ ఆ మొబైల్లో చూస్తే గానీ వాడు భోజనం చేయడు. ఆ చిన్న పిల్లవాడు ఎవడైనా కానీ అది చూస్తే కానీ వాడు భోజనం చేయడు వాడు. మనం వాళ్ళకి అది ఒక ఆటలాగా ఇచ్చేస్తాం. అది ఫ్యూచర్ వాళ్ళకి ఎంత మైండ్ పరంగా డ్యామేజ్ చేస్తుందో మనకు తెలియదు. అప్పుడేదో మనకు హాయిగా ఉంటుంది, వాడు తింటాడు గలబ చేయకుండా అని ఇస్తాము. అది వాడికి ఎంత అన్యాయం చేస్తుందో మనం మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలా ఆలోచించాలంటే ఆ వచ్చినటువంటి అర్థాన్ని అప్పుడు మనకు తగ్గటువంటి కోరికలను తీర్చుకుంటూ మోక్షం వైపు, వైకుంఠ గమనం వైపు మనగా నిలబడాలి అండి. అప్పుడు ఒకానొకప్పుడు సమయం వస్తుంది. అప్పుడు ధర్మార్థ కామాలను పక్కన పెట్టి కేవలం వైకుంఠ మార్గం వైపు మనం అడుగులు వేయొచ్చు అనమాట. అసలు ధర్మమే పాటించిన వాడు ఇంకేం పాటిస్తాడండి మిగిలినవి? కాబట్టి మన జీవనం అనేది ధార్మికంగా ఉండాలని చెప్తారు ఇక్కడ. ఎలాగంటే ఎంత వచ్చినప్పటికీ కూడా ఒక చాతక పక్షి అనేది ఎంత దాహం వేసినా కానీ ఆకాశం వైపు చూస్తుంది అనమాట. ఎప్పుడు వర్షపు నీరు వస్తే దాన్ని తాగడానికి, ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా పిడుగులు పడ్డా అటే చూస్తుంటుంది. అదే విధంగా భక్తుడు ఆ ధర్మాన్ని పట్టుకునే ఉంటాడు ఎంత ఆటంకం వచ్చినా కానీ. ఇక్కడ భాగవత అర్థం గురించి ఒకటి రాస్తారండి మన ఆచార్యులు ప్రభుపాదుల వారు. చూడండి, యాక్సెప్టింగ్ ట్రాన్సెండెంటల్ లవింగ్ సర్వీస్ టు ద లార్డ్ యాజ్ ద ప్రైమ్ డ్యూటీ, ఫ్రీ ఫ్రమ్ ఫ్రూటివ్ రియాక్షన్. అంటే దాని అర్థం, మనం చేసేటువంటి ప్రతి సేవ కూడా, మనం చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడి సేవగా ప్రైమ్ డ్యూటీగా తీసుకున్నప్పుడు, అదే ప్రధానమైన సేవగా, అదే ప్రధానమైన పనిగా తీసుకున్నప్పుడు, మనం ఏ పని చేసినా కానీ భగవంతుడి సేవని ప్రధానంగా తీసుకున్నప్పుడు, మిగిలిన మనం చేసిన పాత కర్మల పాపాలు ఏవైతే మన పాప పనులు ఉంటాయి వాటి ద్వారా వచ్చి మనకు రియాక్షన్స్ ఉంటాయి కదా, ప్రతిచర్యలు ఉంటాయి కదా, ఆ రియాక్షన్స్ అన్నీ కూడా మనకు ఫ్రీ అయిపోతాయి అంట. అంటే మనం ఏ పని చేసిన యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర లోకయం కర్మబంధం అని భగవద్గీతలో ఉంటుంది. భగవంతుడి కోసం మనం ఏ పని చేసినా కానీ అప్పుడు ఆ పని ద్వారా మనకు చెడు రియాక్షన్స్ ఏం జరగవండి, ఎందుకంటే అది భగవంతుడి సేవ. అందుకే శంకరాచార్యులు అంటారు, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఉన్నటువంటి ఒకే ఒక పని, ఒకే ఒక కర్మ, అదేంటంటే భగవంతుడి సేవ. అందుకే ఎక్స్పర్ట్ డివోటి ప్రతి పనిని కూడా భగవంతుడి సేవగా మార్చగలుగుతాడు. అది మనం చేయాలండి. సో ఆ తర్వాత పరీక్షిత్ మహారాజ్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అంటే సూత గోస్వామి వివరిస్తారు ఇలా ఇలా జరుగుతుందని చెప్పి. ఆ పరీక్షిత్ మహారాజు పూర్తిగా తన మనసు మొత్తాన్ని కూడా కేంద్రీకృతం చేసి భగవంతుడి మీద ఉంచుతూ ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతారు. ఎవరిని? సుఖదేవ గోస్వామి. ఏం ప్రశ్నలు చూద్దాం. పరీక్షిత్ మహారాజు అంటారు, మీ మాటలు చాలా ప్రశాంతంగా ఉన్నాయండి అని. ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటండి అంటే, మీ మాటలు వింటుంటే నాలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుందయ్యా అని చెప్తాడు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామికి. ఇక్కడ మన ఆచార్యులు రాస్తారు, డివోషనల్ హియరింగ్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ లైక్ హియరింగ్ ఆర్డినరీ టాపిక్స్. దేర్ ఫోర్ ద యాక్షన్ విల్ బి ఫెల్ట్ బై ద సిన్సియర్ హియరర్ బై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద గ్రాడ్యువల్ డిసపియరెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంటే భాగవతానికి సంబంధించినటువంటి వినడం ఏదైతే ఉంటుందో అది బయట విషయాలు వినడంతో పోల్చకూడదండి. ఎందుకంటే భాగవతం వినడం అనేది మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని పూర్తిగా తీసేస్తుంది. కానీ బయట ఉన్నటువంటి విషయాలు ఆల్రెడీ ఉన్నటువంటి అంధకారానికి ఇంకా అంధకారాన్ని ఇస్తాయి. నేను రీసెంట్గా మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఉండేవారండి. ఆవిడ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆవిడ 5-6 ఏళ్ల క్రితము, అంటే భక్తి అంటే ఆవిడ భక్తురాలు చిన్నప్పటి నుంచి పాటు ఊరు అలవాట్ల వల్ల మాంసం అది తింటుండేవారు. ఒక 5-6 ఏళ్ల నుంచి కంప్లీట్ భక్తి చేస్తూ హరినామాన్ని జపిస్తూ మాంసాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. అయితే ఈ 5-6 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే, తను తన లోపల చాలా మార్పు వచ్చింది. అయితే రీసెంట్గా వాళ్ళు ఒక ఇంటికి షిఫ్ట్ అయిన, వేరే ఇంటికి, ఒక ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఆ ఇంటి పక్కన క్రిస్టియన్స్ ఎవరో ఉన్నారు. వాళ్ళు ప్రతి ఆదివారం బీభత్సంగా నాన్ వెజ్ తీసుకుని వండుతూ ఉంటారు అనమాట. ఇల్లు పక్కనే ఉండడం వల్ల మా అమ్మగారు బయటకు వచ్చినప్పుడు ఆ వాళ్ళు వండుతున్నప్పుడు ఆ వంటకాల నుంచి వచ్చిన వాసనలు ఏవైతే ఉంటాయో ఆ అమ్మగారు వాటిని కొంచెం ఆ ముక్కులోకి వెళ్ళినప్పుడు అది భరించలేక ఆవిడికి కడుపులో నుంచి వాంతి తిప్పుతున్నట్టుగా వాంతి వచ్చినట్టు ఫీల్ అయిపోయారు ఆవిడ. అంటే చూడండి, ఒక్కసారి కానీ ఎవరైనా కానీ ఆ భక్తి నియమాలు పాటించినప్పుడు న్యాచురల్ గానే చెడు విషయాల పట్ల మనకు దూరం పెట్టాలనిపిస్తుంది. న్యాచురల్ స్వభావం వచ్చింది అది మనకు. అది ఇక్కడ అంటున్నారు. దేర్ ఫోర్ ద యాక్షన్ విల్ బి ఫెల్ట్ బై ద సిన్సియర్ హియరర్ బై ఎక్స్పీరియన్స్ ద గ్రాడ్యువల్ డిసపియరెన్స్. అంటే ఎవరైతే శ్రద్ధగా వింటారో, భక్తి మార్గాలను శ్రద్ధగా పట్టుకుంటారో, స్లోగా వాళ్ళలో ఏ విధంగా ఈ అంధకారం అనేది పోతుందో వాళ్ళు స్లోగా ప్రతి ఒక్కరు అనుభవంతో చూడొచ్చు, అనుభూతి చెందొచ్చు వాటిని అని ఇక్కడ చెప్తారనమాట. అందుకే
క్రూషియల్ టెస్ట్ ఏంటంటే ఎవరికైనా మేము భాగవతం వింటున్నప్పుడు అది మంచి జరుగుతుందా లేదా అని మనం ఎవరైనా టెస్ట్ చేసుకోవాలంటే ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ ఎన్లైటన్మెంట్ వస్తుందంట. పాజిటివ్ ఎన్లైటన్మెంట్ అంటే ఏవైతే మనం 4 నియమాలు ఫాలో అవుతున్నామో, మగువలకి దూరంగా, మద్యపానాలకి దూరంగా, మద్యాలకి, మాంసాలకి, మోసాలకి వీటికి దూరంగా 4 నియమాలు పాటిస్తూ హరినామని 16 మాలు జపిస్తూ ఉంటున్నాం కదా, అవి చాలా మనకు ఈజీగా అయిపోతాయి. అంటే పాజిటివ్ ఎన్లైటన్మెంట్. ఏదో కష్టంగా వాటిని వదిలేసామంటే అలా కాదు. ఏ విధంగా అయితే మాంసం వాసన వస్తే మనం భరించలేకపోతున్నామో వాటి మీద అంత విరక్తి వచ్చేస్తుంది. మంచి విషయాల పట్ల, భగవంతుని నామాన్ని పట్ల, రూపగుణ లీలల పట్ల ఆకర్షణ పెరుగుతుంది అనమాట. ఇది టెస్ట్. అంటే చెడు వాటి పట్ల వైరాగ్యం, మంచి వాటి పట్ల ఆకర్షణ. ఇది ప్రతి ఒక్కరికి భాగవతం వింటున్నప్పుడు కలుగుతూ ఉంటుంది. ఎంతో కొంత మోతాదులో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ప్రతి ఒక్కరి టెస్ట్ అది. అయితే ఇప్పుడు అంటున్నారు భగవంతుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు, పోషించాడు, లయ చేస్తాడు అని అడుగుతాడు అనమాట. ఎవరు? పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామిని కొత్తగా ఇంకో ప్రశ్న అడుగుతారు ఈ విశ్వం గురించి. చాలా మందికి డౌట్ రావచ్చు. ఏంటంటే ఆ డౌటు, నీకున్నదే 7 రోజుల సమయం అయ్యా. ఈ 7 రోజుల సమయంలో భగవంతుడు బృందావన లీలలు, భగవంతుడి యొక్క గుణకథలు, కథలన్నీ తెలుసుకొని హ్యాపీగా భగవద్ధాంకి వెళ్ళిపోకుండా ఈ విశ్వము వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏందయ్యా అని మనకు డౌట్ రావచ్చు. దీన్ని మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా భగవంతుడి యొక్క బృందావన లీలలను మనము అంతగా గుర్తించలేమండి. ఎందుకంటే భగవంతుడు ఒక సాధారణ వ్యక్తిగా చూస్తాం మనం. ఈ విశ్వాలన్నిటిని భగవంతుడు ఎలా క్రియేట్ చేశాడు, ఈ భౌతిక విశ్వాన్ని దాటి ఉన్నటువంటి ఆధ్యాత్మిక జగత్తు, వైకుంఠ గోలోక ధామాలు అవి ఎలా పనిచేస్తున్నాయి, ఉన్నటువంటి అణువులో పరమాత్మగా ఆయన ఎలా ఉన్నాడు, మనం ఈ భౌతిక దేహంలో ఎలా బంధించబడ్డాం, దీని నుంచి బయటికి రావడానికి ఆయన ఏ మార్గాలు మనకు చెప్పాడు, అవి పాటించి ఎవరైనా బయట పడ్డారా, వీటన్నిటిని, ఈ భౌతిక తత్వాన్ని, సృష్టి ప్రక్రియ గురించి పూర్తిగా అర్థమైన వాడు భగవంతుడి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. లేదంటే ఏదో అందరూ భగవంతుడు అంటున్నారు, నేను కూడా భగవంతుడు అంటున్నా, అందరూ కొబ్బరికాయ కొడుతున్నారు, నేను కొబ్బరికాయ కొడుతున్నా, అందరూ తిలకం పెట్టుకుంటారు, నేను తిలకం పెట్టుకుంటున్నాను, అలానే అయిపోద్ది మనకు సెంటిమెంటల్ గా. కానీ నిజంగా మనం భగవంతుని అప్రిషియేట్ చేయలేం. భగవంతుని నిజంగా అప్రిషియేట్ చేయాలి అంటే, భగవంతుడిని మనం నిజంగా పొగడాలి అంటే ఆయన క్రియేట్ చేసినటువంటి ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రస్తుతం ఈ భౌతిక దేహంలోనే ఉన్నాం. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే అప్పుడు మనకు ఆధ్యాత్మిక తత్వాలు అర్థమవుతాయి. అందుకోసమని పరీక్షిత్ మహారాజ్ అడిగారు. ఇంకో కారణం ఏంటంటే, ఆయన డైరెక్ట్ గా బృందావనం వెళ్ళి వాటి గురించి తెలుసుకోవచ్చు. కానీ ఆయన సిస్టమేటిక్ గా వెళ్తున్నారు. ఎవరైనా భాగవతం చదువుతున్న వారు ఎవరైనా ఆ సిస్టమేటిక్ గా వెళ్తున్నప్పుడు భాగవతం 10వ స్కందం వెళ్ళేసరికి వాళ్ళ భౌతికమైనటువంటి జగత్ ఏదైతే ఉంటుందో దాని పట్ల పూర్తి డిటాచ్మెంట్ కలిగి న్యాచురల్ ఎఫెక్షన్ కృష్ణుడి మీద వస్తుందంట. అది మన ఆచార్యులు చెప్తారు. సో అందుకోసమనే ఆధ్యాత్మిక గురువు అనేవారు ఎలా ఉండాలంటే సర్వజ్ఞ, అంటే అన్ని తెలిసిన వారు అయి ఉండాలి. ఈ భౌతిక తత్వం ఎలా ఉంది, ఆధ్యాత్మిక తత్వం ఎలా ఉంది, రెండింటి మీద కంప్లీట్ పట్టు ఉండాలి. అలాంటి వారు స్పిరిచువల్ మాస్టర్. మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా మందికి ఈ భౌతిక జగత్ ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఏదో దేవుడు భజన చేసేస్తారు, చాలా మంది వాళ్ళ గురువులు అనేసుకుంటూ ఉంటారు. అది చాలా చాలా రాంగ్ అండి అది. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ అంటారు, భగవంతుడి యొక్క కార్యాలు అద్భుతమైనవి, అచింత్యమైనవి. ఎందుకంటే వాటిని తెలుసుకోవడం చాలా చాలా కష్టం, దుర్విభావ్యం. ఎందుకంటే కృష్ణుడు గోలోకంలోనే ఉంటాడు, గోలోకంలోనే ఉంటూ ప్రతి ఒక్క అణువులో కూడా పరమాత్మ రూపంలో ఉంటాడు. 2 సార్లు ఒకే చోట ఎలా ఉంటాడు ఆయన? అణువున ఉంటాడా? మన అందరి హృదయాల్లో ఉంటారా? మనం బయటికి వెళ్ళి, నేను ఒకసారి మన ఫామ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే కొన్ని వందల వేల కోట్ల చీమలు ఉన్నాయి. అన్ని కదులుతూ కదులుతూ పోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క చీమలో కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్క చీమలు అంటే ప్రతి ఒక్క అణువులో కూడా. ఆ తత్వం ఎలా అర్థం చేసుకోవాలి మనం? అందుకే ఇది దుర్విభావ్యం అంటారు. ఇది చాలా చాలా కష్టం అర్థం చేసుకోవడానికి అని. అయితే ఇక్కడ ప్రభుపాల్ వారు అంటారు, మన ఆచార్యులు కామెంటరీగా రాస్తారు, మరి నువ్వు కష్టం అంటున్నావు కదా అర్థం చేసుకోవడానికి సృష్టిలైన అని. పరీక్షిత్ మహారాజు ఇలా అంటే, పరీక్షిత్ మహారాజే చెప్తున్నాడు అవి అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరి అర్థం చేసుకోవడానికి కష్టమైనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమని ఎందుకు అడుగుతున్నావు అని అడిగితే దానికి అనుసంధానంగా ఆ కారణం ఏంటంటే, మీరు సర్వజ్ఞులు, మీకు అన్నీ తెలుసు, శాస్త్ర సారాన్ని సంగ్రహించడంలో మీరు నిపుణులు. అంతేకాకుండా ఇంకో కారణం ఏంది, మీకు కృష్ణ సాక్షాత్కారం జరిగింది కాబట్టి
మీరు క్వాలిఫైడ్, మీకు అర్హత ఉంది. దయచేసి నన్ను నాకున్నటువంటి సందేహాలని నివృత్తి చెయ్యండి అని అడుగుతారు అనమాట. చూడండి, భగవంతుడు ఇక్కడ భూలోకంలో ఉన్న వారికి ఆయన నాథుడు కాదు. భగవంతుడు భూలోకంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వారికి ఇద్దరు పోషిస్తున్నాడు. ఆ భక్తి చేస్తున్న వారిని వారినే పూజిస్తున్న, భక్తి చేయబోతు వాళ్ళని పోషించిన అలాని కాదు, భక్తి చేయని వారిని కూడా పోషిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళని త్వరలో భక్తులుగా మార్చడానికి. ఈ తత్వాలన్నిటిని కూడా శ్రద్ధగా మనం గ్రహించాలి. అది ఎలా గ్రహిస్తాం? ఒక ఆచార్యుల దగ్గర నుంచి గ్రహిస్తాం. ఆచార్యుల దగ్గర నుంచి ఆచార్యుల నుంచి గ్రహించకపోతే ఏం జరుగుతుందంటే, ఒకేసారి భగవంతుడు గోలోకంలో ఎలా ఉంటాడు, ఒకేసారి ఇక్కడ విష్ణుమూర్తిగా ఎలా ఉంటాడు, ఒకేసారి పరమాత్మ రూపంలో మన దగ్గర ఎలా ఉంటారు, అణువణువులు ఎలాగ ఉంటారు, ఇది ఇన్కన్సీవబుల్ అంటారు. శాస్త్రంలో దీన్ని అచింత్య శక్తి అంటారు. అందుకే మన యొక్క ఫిలాసఫీని అచింత్య భేద అభేద తత్వం. అచింత్య శక్తి అంటే భగవంతుడి యొక్క శక్తిని అచింత్యంగా ఉంటుంది. మనకు అచింత్యం అంటే మన చింతనకు దొరకదు అది. భేద అభేద అంటే, భేదం అంటే భగవంతుడికి మనకు భేదం. భగవంతుడు విభు, మనం భగవంతుడి యొక్క సేవకులం. అభేద అంటే లక్షణంలో రెండు ఒకటే. ఎలాగైతే సముద్రం యొక్క చుక్క నీరు, అది సముద్రం అంతా ఉప్పగానే ఉంటుంది, ఒక చుక్క నీరు కూడా ఉప్పగానే ఉంటుంది. కానీ ఈ నీరు సముద్రం, ఇది ఒక అణువు మాత్రమే. మనం కూడా భగవంతుడికి ఏ లక్షణాలు మనకు ఆ లక్షణాలు ఆత్మస్వరూపంగా, కానీ మనం ఎప్పుడు భగవంతుడికి సేవకులమే. పరిమాణంలో మనం తక్కువ, భగవంతుడు విభు, మనం అణు లాంటి వారు. అందుకే భేద అభేద. అభేద అంటే లక్షణంలో భేదం లేదు, క్వాంటిటీలో సంఖ్య ఉన్నటువంటి పరిమాణంలో భేదం ఉంది. ఈ విధంగా మన ఫిలాసఫీని అచింత్య భేద అభేద తత్వం అంటారు. సో ఇలాంటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి పరీక్షిత్ మహారాజ్ ఖచ్చితంగా గురువు కావాలి. అందుకే అంటారు, మీరు నిపుణులు, మీకు అన్నీ తెలుసు, దయచేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. ఇంకా అంటారు, ఈ విశ్వాలన్నీ క్రియేట్ చేసినటువంటి కృష్ణ ప్రతి ఒక్క విశ్వంలో, ప్రతి ఒక్క జీవులు ఉన్నాయి అని చెప్తారు. అది మనకు శాస్త్రాల్లో, భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి వేదాల్లో మన ఆచార్యులు కూడా రాస్తారు. దీనికి ప్రూఫ్గా పరుకులు వారు రాస్తారు. మాస్కో నుంచి ఒక న్యూస్ లెటర్ అండి, నేను ఇక్కడ చదువుతాను. ఫిబ్రవరి 21, 1960. ఎవరైనా ఆ లెటర్ని చూడొచ్చు. సైంటిస్టులు రాసినటువంటి లెటర్. ఆమె కొన్ని ఆ న్యూస్ పేపర్లు రాశారన్నమాట సైంటిస్టులు. రష్యాస్ వెల్ నోన్ ప్రొఫెసర్ ఆఫ్ ఆస్ట్రానమీ బోరిస్ ఓరంటోస్ విలియామినో సేడ్ దట్ there must be an infinite number of planets in the universe inhabited by beings endowed with reason. ఆ సైంటిస్ట్ అంటున్నాడు, రష్యన్ సైంటిస్టు, ఎన్నో వేల కోట్ల గ్రహాలు ఉన్నాయంట, వాటన్నిటిలో కూడా జీవం ఉందంట. ఇలా అనుకోకూడదండి. సూర్యలోకంలో బాగా వేడిగా ఉంటుంది, ఎక్కడ ఏ జీవి ఉండడని ప్రభుపాద వారు అంటారు. ఆత్మకి నిప్పుతో దహించలేదు, గాలితో కదిలింపలేదు, వాటర్తో తడపలేదు. ఆత్మకు అంత శక్తి ఉంది. మరి ఆత్మకు అంత శక్తి ఉన్నప్పుడు నిప్పుతో కూడా దాన్ని కాల్చలేనప్పుడు అక్కడ ఉండొచ్చు కదా మరి సూర్యలోకంలో కూడా. కాకపోతే అక్కడ ఉండడానికి ఈ దేహం సరిపోదు, వాళ్ళకి ఇంకో రకమైన దేహం ఉంటుంది. ఆ విధంగా వేరువేరు గ్రహాల్లో వాళ్ళు నివసించడానికి వేరువేరు దేహాలు అయితే ఉంటాయి, దేహం మార్పిడి అయితే జరుగుతుంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎన్ని దేహాలు మార్పు జరిగినా కానీ భౌతిక నియమాలు మాత్రం అవే ఉంటాయి. జన్మ మృత్యు జరా వ్యాధి, పుట్టుక చావు ముసలితనం వ్యాధులు ఏ గ్రహంలో ఉన్న ఈ నాలుగు ఉంటాయి. వీటిని తప్పించుకోలేరు, ఎందుకంటే ఇవన్నీ భౌతిక ప్రపంచంలో ఉన్న నియమాలు అవి. వీటిని తప్పించుకోవాలి అంటే వీటిని దాటి వాడు వైకుంఠ గోలోకాలకు వెళ్ళాలి. సో ఈ మధ్య సైంటిస్టులు అన్ని ప్రయోగిస్తున్నారు, అన్ని కనిపెడుతున్నారు, కానీ నిజమైన ప్రాబ్లమ్స్ ఏవైనా వాటిని సాల్వ్ చేయలేకపోతున్నారు. ఉన్న నిజమైన ప్రాబ్లమ్స్ ఏంటండి? జన్మ మృత్యు జరా వ్యాధి, ఇవి మనకున్నటువంటి నిజమైన సమస్యలు. వీటిని పరిష్కరించకుండా ఎవరైనా మిగిలిన వాటి కోసం వెంపర్లాడుతున్నారంటే వాళ్ళు మూర్ఖులు అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎవరికి చావాలని ఉండదు, ఎవరికి రోగం రావాలని ఉండదు, ఎవరికి ముసలిదనం రావాలని ఉండదు. కానీ అవి కాలం మన మీద ఫోర్స్ చేస్తుంది. ఆ కాల ప్రభావాన్ని దాటి వెళ్ళగలగాలి. దానికోసం మనం వెంపర్లాడాలి. అక్కడ ఏమైనా దొరుకుతుందా అలా చేయడానికి? వాడు నిజమైన బుద్ధిమంతుడు. సో కాబట్టి ప్రభుపాదులు వారు రాసినటువంటి ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్, వేరే గ్రహాల్లోకి ఈజీగా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అంటే ఏదో మనం ఏదో రాకెట్ వేసుకుని వెళ్ళడం కాదండి. ఒకవేళ అలా వెళ్ళినా కానీ మన వాళ్ళు చంద్రమండలంకి వెళ్ళి మట్టితో తీసుకొస్తున్నారు. అక్కడ జనాల్ని కళ్ళతో చూడలేరు వాళ్ళు. పైగా ఎగురుతున్నటువంటి విమానాన్ని కొంచెం దూరం పోయాక ఆ విమానం మనకు కనిపించదు. మనకు కనిపించినంత మాత్రం అక్కడ విమానం లేదనా? మన కంటికి ఆ కెపాసిటీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిఫెక్ట్ ఐటమ్స్ తోటి మనం ఇప్పుడు ఏదో మిస్టేక్స్ చేస్తుంటాం. ఏదో మిస్టేక్స్ చేసే టెండెన్సీ తోటి, డిఫెక్టివ్ ఐటెంలతోటి, ఇది మనం మోసం చేసే టెండెన్సీ తోటి, మనకున్నటువంటి ఇల్యూజన్ ప్రభావం తోటి మనం దేని సరిగా అర్థం చేసుకోలేం, మనకి ఎన్ని పరికరాలు సృష్టించినా కానీ.
అలాంటి డిఫెక్ట్స్ లేనటువంటి శాస్త్ర సారాంశాలు ఆచార్య నుంచి పరంపర రూపంలో తీసుకున్నట్లయితే అప్పుడు మనం పర్ఫెక్ట్ మన చేతనం మారుతుంది. ఆ చేతనంతో మనం అప్పుడు వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళొచ్చు. సో అది ఇక్కడ జరుగుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే మనం ఆ పరంపరలో ఉన్నప్పుడు మనకు జరిగేది ఏంటంటే, పరంపరలో జ్ఞానాన్ని తీసుకుంటే ఇక్కడ ప్రభువులు ఎవరు రాస్తారు, వీ కెన్ నో సంథింగ్ ఆఫ్ ద అన్లిమిటెడ్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద అన్లిమిటెడ్. అంటే దాని అర్థం, ఈ అనంత విశ్వాల గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాం అంటే ఆ అనంత రూపుడైనటువంటి భగవంతుడు ద్వారా మనకు చెప్తేనే అర్థమవుతుంటుంది. లేదంటే మనం ఆల్రెడీ మితం, మరి అమితంగా అనంతం ఉన్నదని అర్థం చేసుకుంటామండి. భగవంతుడు కృష్ణుడు బ్రహ్మకి, నారదుడికి, నారదుడు వ్యాసకి, వ్యాసకి మధ్వాచార్యకి, ఆ విధంగా గురు పరంపరలో వచ్చినప్పుడు మనం ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఈ అనంతం గురించి. అది ఇక్కడ మన ఆచార్యులు అంటారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి కావాల్సింది గురువుల పట్ల భక్తి, భగవంతుడి పట్ల భక్తి. అందుకే ఆచార్యులు అంటారు, ఓన్లీ దే కెన్ వన్ నో హిమ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివోషనల్ సర్వీస్. ఇక్కడ రాస్తారు, బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివోషనల్ సర్వీస్ అంటే కేవలం ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ భక్తి భావంతో మనం అప్రోచ్ అయినప్పుడు అప్పుడు మనకు ఈ సృష్టి యొక్క ప్రక్రియ అనేది మనకు అర్థమవుతుందండి. ఎవరికైతే ఆ గురువు యొక్క కృప లేదో, అంటే ఒక స్పిరిచువల్ మాస్టర్, ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆ కృప లేదో, ఆ కృప లేనప్పుడు మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేమండి. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని. అంటే మనము గురువుల దగ్గరికి వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన సరెండర్గా వెళ్ళి, పరిప్రశ్నేన మనకున్న ప్రశ్నలు అడిగి, సేవాభావంతో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏది చెప్పినా మనకు వంటబడుతుంది. లేదండి మేము లాజికల్గా తెలుసుకుంటాము అంటే, లాజికల్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళుద్ది, కానీ ఆ లాజికల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు భగవత్ తత్వాన్ని ఇవ్వలేదండి. మనం ఎప్పుడైతే శరణాగతితో ఉంటామో ఆ శరణాగతి ద్వారా మనకు అది నిజమైన రియలైజేషన్ మన హృదయంలో ఇస్తుంటుంది. ఆ రియలైజేషన్ ద్వారా మనం భగవతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ అడుగుతారు. పరీక్షిత్ మహారాజ్ అడిగిన తర్వాత సుఖదేవ్ కోసం ఆన్సర్ చేస్తారు. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సుఖదేవ గోస్వామి ఇక్కడ ఆన్సర్ చేస్తున్నది ఇది నార్మల్ ఆన్సర్స్ కాదండి. ఎందుకంటే సుఖదేవ గోస్వామి ఇక్కడ చేసింది, ఇంతవరకు ఆయన ఆన్సర్ చేసినటువంటి వాటిని డైరెక్ట్ భక్తి గురించి గొప్పగా చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ టైం భాగవతంలో సుఖదేవ గోస్వామి ఈ ఆన్సర్ చేయడానికి ముందు భగవంతుడికి ప్రార్థనలు చేస్తాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూద్దాం ఈ ప్రార్థన ఒకసారి. శ్రీశుకావువాచ. మీరందరూ కూడా వీలైతే వీటిని పలకడానికి ప్రయత్నించండి అండి. నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరూదలీలయా గృహీత శక్తి త్రితయాయ దేహినాం అంతర్భవాయనుపలక్ష్య వర్త్మనే. అంటే భౌతిక ప్రపంచం సృష్టి కోసం ప్రకృతి యొక్క 3 గుణాలను అంగీకరించే దేవదేవునికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. ఆయన ప్రతి ఒక్కరి శరీరంలో సమగ్రంగా నివసిస్తాడు మరియు ఆయన మార్గాలు ఊహించలేనివి. ఇది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పినటువంటి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రేయర్స్, ఫస్ట్ ప్రేయర్ అనమాట. సో ఏం చేశాడు, ప్రేయర్స్ ఏంటో నేను అన్ని కూడా మీకు కొన్ని పాయింట్స్ రూపంలో చెప్తాను, నోట్ డౌన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మొట్టమొదటిగా అంటారు ఆయన, నాకు మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నాకు వాటికి ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ అనేది లేదు. ఎందుకంటే నా ఇంద్రియాలకి మాస్టర్ ఎవరు? కృష్ణుడు. హృషికేశం అంటారు. హృషికేశుడు అంటే హృషికేశుడు అంటే మన ఇంద్రియాలు ఉన్నటువంటి అన్నిటికీ మాస్టర్ కృష్ణుడు. ఆ కృష్ణుడు నాకు ఏ విధంగా హృదయంలో ప్రేరణను కలిగిస్తాడు, ఆ ప్రేరణలు కలిగించినప్పుడు వాటి ద్వారా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక పరికరం లాగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని నా శక్తి ద్వారా నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ హంబుల్నెస్ చూడండి సుఖదేవ గోస్వామిది. ఎందుకంటే ఇక్కడ భగవద్గీత కోట చెప్తారు 15.15లో, భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానం అపోహనం చ. అంటే ప్రతి ఒక్కరి జీవులు కూడా నేను ఉంటాను, వాళ్ళకు రావలసినటువంటి జ్ఞానాన్ని నేనే ఇస్తాను, మతిమరుపుని కూడా నేనే ఇస్తాను. మరి అలాంటప్పుడు మనం ఎవరు అండి చెప్పడానికి?
మనకి ఏదన్నా భగవంతుని గురించి భక్తి భావం ఉన్నప్పుడు ఆ భక్తి భావాన్ని కృష్ణుడు డిటెక్ట్ చేస్తే అప్పుడు కృష్ణుడు మనకి ఇన్స్పైర్ చేసినప్పుడు దేనైనా చదవగలుగుతాం, చదివింది గుర్తుంచుకోగలుగుతాం, వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. అంతేగాని మన ఓన్గా ఏదో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, మన ఓన్గా ఇండిపెండెంట్గా మన స్వతంత్రంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా ఇన్స్పైర్ చేస్తున్నాడు అంటే, ఎవరికైనా చెప్పగలుగుతున్నారంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి స్మృతులు మాత్రమే. సర్వస్య చాహం హృది సన్నివిష్టు, అందరి హృదయాలు నేను ఉన్నాను. మత్తా స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, నా నుంచి జ్ఞాపక శక్తి ఇవన్నీ వస్తున్నాయి అని చెప్తారు. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక భక్తి యోగం గురించి ఒక పదం రాస్తారండి, ఒక స్టేట్మెంట్ రాస్తారు మన ఆచార్యులు. భక్తి యోగ ఇస్ ద ఓన్లీ ప్రాసెస్ బై విచ్ వన్ కెన్ బికమ్ కాంపిటెంట్ టు నో హిమ్. అంటే దాని అర్థం, భక్తి యోగం ఒక్కటే ఒక మార్గం ఉంది, ఆ ఒక్క మార్గం ద్వారానే ప్రతి ఒక్కరు సమర్థవంతంగా మారతారంట. దేనికి సమర్థవంతంగా? వారు భగవంతుని పట్ల భక్తి చెయ్యడానికి, భగవంతుని యథాతథంగా తెలుసుకోవడానికి. అంటే భగవంతుని యథాతథంగా తెలుసుకోవడానికి ఉన్నది ఒకే ఒక మార్గం, అది భక్తి. ఆ భక్తి ఒక్కటి మన సమర్థవంతంగా మారుస్తుంది అని మన ఆచార్యులందరూ చెప్తారు. అయితే ఇక్కడ ఇక్కడ అంటారు, ఆ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడు మనందరికి అనిపించింది ఇది ఒక్కటే ప్రకృతి కదా అని. కానీ మన ఆచార్యులు అంటారు, భగవంతుడు రెండు రకాల ప్రకృతిని క్రియేట్ చేస్తారు. ఒకటి ఈ ప్రకృతి మనం చూస్తున్నది, రెండు ఆధ్యాత్మిక ప్రకృతి. ఈ ప్రకృతిలో కాలం ప్రవహిస్తూ ఉంటుంది, ఆ ప్రకృతిలో కాలం అనేది ఉండదు. ఇక్కడ భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం ఉంటుంది. అక్కడ భూత భవిష్యత్ అవేం ఉండదు. ఉన్నది ఒకే ఒక కాలం, ఎప్పుడు నిరంతరం వర్తమానమే ఉంటుంది ఆడ. మరి అలాంటి ప్రకృతి, అలాంటిది అది నిజమైన జగత్ అంటారు. ఈ జగత్ అనేది ఒక పెద్ద ఆకాశం, ఆకాశం మొత్తంలో ఒక మేఘం ఉంటది కదా. అదే విధంగా ఎన్నో వైకుంఠాలు, గోలోకాలు, ఎన్నో లోకాలు ఉన్నప్పుడు వాటిలో ఒక మేఘంలాగా ఈ భౌతిక ప్రపంచం ఉంది. ఈ భౌతిక ప్రపంచం కూడా కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత విష్ణుమూర్తి గర్భంలోకి వెళ్తుంది, మళ్ళీ బయటికి వస్తుంది, మళ్ళీ గర్భంలోకి వెళ్తుంది. ఈ గ్యాప్లో ఏం జరుగుతుందంటే, జీవులందరూ కూడా భక్తి చేసి వైకుంఠాలకు వెళ్ళాలి. ఎవరైతే భక్తి చేయకుండా వైకుంఠాలు, గోలోకాలకి వెళ్ళరో వాళ్ళు మళ్ళీ విష్ణుమూర్తి గర్భంలోకి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. జీవుడు తనంతట తానుగా భక్తి చేస్తూ భగవద్ధామ, భగవంతుడి పాదాలు పట్టుకొని వైకుంఠధామానికి వెళ్ళేంత వరకు భగవంతుడు ప్రతిసారి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా రెండు రకాల ప్రకృతులు ఉంటాయి. ఈ రెండు రకాల ప్రకృతుల గురించి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని పరీక్షిత్ మహారాజ్ అడుగుతారు, ఈ భౌతిక తత్వాన్ని అర్థం చేసుకునే ముందు. అయితే కుంతి మహారాజ్ అంటారు, మనకు సుఖదేవ గోస్వామి ఆ, చెప్తున్నప్పుడు, మీరందరూ కూడా ఒకటో స్కందంలో, సుఖదేవ గోస్వామి కాదు, మనకు కుంతి మహారాణి ప్రేయర్స్ అనేది ఉంటాయి. మనకు మొదటి స్కందంలో అది మీరు లెక్చర్లో చూడొచ్చు. కుంతి మహారాణి ఏమంటారంటే, భగవంతుని కేవలం పరమహంసలు మాత్రమే తెలుసుకోగలుగుతారు. నేను ఒక స్త్రీని, నేనెలా తెలుసుకోగలుగుతున్నాయి నేను అంటారు. అందులో పరమహంసలు ఏ స్టేజ్ అంటే, ఎవరైతే సన్యాసం తీసుకుంటారో సన్యాసులు 4 స్టేజ్లు ఉంటాయి. కుటీచక, బహుదక, పరివ్రాజకాచార్య, పరమహంస అని. కుటీచక అంటే వారు ఇంటిని వదిలిపెట్టి కొంచెం దూరంగా ఉంటూ బతుకుతూ భగవంతుడి పట్ల ధ్యానం చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఇంటి నుంచి కొంచెం సహాయం తీసుకుంటూ. బహుదక అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు సహాయం తీసుకుంటూ భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారు. పరివ్రాజకాచార్య అంటే ఇంకా వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు, ఏదొస్తే అది ప్రకృతి పరంగా అది తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎక్కడ ప్రతి ఒక్కరికి పరివ్రాజకాచార్య, ఇంటింటికి వెళ్ళి భగవంతుడి గురించి వారు పూర్తి స్థానంలో, వాళ్ళ జ్ఞానం లేకపోతే ఆ జ్ఞానం ఇవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటారు వాళ్ళు. బలవంతం చేయరు, కానీ జ్ఞానం ఇవ్వడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇకపోతే పరమహంస అంటే వాళ్ళు ఏ స్టేజ్ అంటే, ఇది మంచి ఇది చెడు అని కాదు, ప్రతి దాంట్లో వాళ్ళు మంచిని చూడగలుగుతారు. అందుకే హంస చూడండి, పాలని నీటిని వేరు చేస్తుంది, ఆ లక్షణం ఉంటుంది హంసకి. అందుకే పరమహంస అంటే వాళ్ళలో టాప్ మోస్ట్ అనమాట సన్యాసులు. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా భగవత్ తత్వం ఏంది, భగవత్ తత్వం కానిది ఏంది అని విడదీసి చూడగలుగుతారు నీట్గా. మరి అలాంటి పరమహంసలకు అర్థమైతే మాలాంటి వాళ్ళకి ఎలా అర్థమవుతాయ్యా అని కుంతిమార అన్నప్పుడు, ఇక్కడ మన ఆచార్యులు ఒక మాట రాస్తారు, అసలు నిజమైన పరమహంస ఎవరు అని. ఎవరంటే, దోస్ హూ యాక్సెప్ట్ ద పాత్ ఆఫ్ భక్తి యోగా ఆర్ ద ఫ్యాక్చువల్ పరమహంసాస్. ఎవరైతే భక్తి మార్గాన్ని తీసుకుంటారో వాళ్ళు నిజమైన పరమహంసలు అని. భక్తి మార్గం అంటే మనం ప్రతిరోజు చేసే నామ జపమైనా కానీ, 4 నియమాలు పాటిస్తున్నాం అదైనా కానీ, ఎంతో కొంత సేవ చేస్తున్నాం అదైనా కానీ, ఇవన్నీ కూడా భక్తి మార్గాలే. అది పెళ్ళయి పిల్లలు ఉన్న వారు కూడా పరమహంసలతోనే సమానం ఈ భక్తి మార్గంలో ఉన్నారు అంటే. సో ఇది మనకు కంక్లూడ్ చేస్తున్నారు ఆచార్యులు అనేవారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భౌతిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికంటే కూడా ముందు ఆ భక్తి భావాన్ని మనలో నింపుకోవాలి.
అప్పుడే ఆ భక్తి భావాన్ని నింపుకొని నేను కృష్ణుని తెలుసుకోవాలి, కృష్ణుడు చెప్పిన నియమాలు పాటించాలి, కృష్ణ నామాన్ని తీసుకోవాలి. ఆ భక్తి భావంలో ఎంటర్ అయినప్పుడు అప్పుడు మన సృష్టితత్వం గురించి తెలుసుకోగలిగితే చాలా ఈజీగా తెలుసుకోగలుగుతాం, ఆచార్యులు చెప్పినప్పుడైనా కానీ. ఇంకా మన ఆచార్యులు అంటారు ఏంటంటే, ఈ భక్తి ఈ భక్తి చేసే భక్తి యోగ ఇస్ ద యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ రిలీజియన్, సత్య. ఎందుకంటే మిగిలిన ధర్మాలన్నీ ఏంటంటే అవి మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయి, అంతవరకే చూస్తాయి. కానీ భాగవత ధర్మం అనేది ఈ ధర్మార్థ కామ మోక్షాలకు అతీతం. అది పంచమ పురుషార్థం అంటారు. ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు అంటారు కదా. ఈ నాలుగిటికి అతీతంగా ఉన్నది భాగవతం అనేది. అలాగే దాన్ని పంచమ పురుషార్థం అంటారు. అంటే అది భగవంతుని పట్ల ప్రేమను చెప్పేటువంటి ధర్మం, అది నిజమైన ధర్మం అంటారు. అదే సత్య ధర్మం అంటారు ఇక్కడ. సో ఆ భాగవత ధర్మాన్ని పట్టుకున్న వాడే నిజంగా అర్థం చేసుకోగలుగుతాడయ్యా ఈ సృష్టి తత్వాన్ని అని చెప్తారు. ఎందుకంటే ఆ భాగవత ధర్మం అనేది చాలా సబ్లైమ్ ప్రాసెస్ అన్నమాట. వాడు ఎలాంటి స్టేజ్లో ఉన్నా, మనకు వాల్మీకి చూసినట్లయితే బోయేవాడు జస్ట్ రామ 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 అనే రామ నామాన్ని పలకడం వల్ల అది భాగవత ధర్మం. పెద్ద ఋషి అయిపోయాడు. అది సబ్లైమ్ ప్రాసెస్. ఇంకా నువ్వు ఇతరత్ర ఏమి పెట్టాలి, కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ నిన్ను ఎలాంటి స్టేజ్లో ఉన్నా కానీ వైకుంఠానికి ఎలిజిబిలిటీ ఇస్తుంది అనమాట నీకు. సో అలాంటి అంటే శ్రవణం కీర్తనం. ఫస్ట్ వేరే వాళ్ళు కీర్తన చేసినప్పుడు మనం వినడం వల్ల, ఆ తర్వాత మనము నాలుకతోటి హరినామాన్ని జపిస్తూ కీర్తించడం వల్ల, అది పాటల రూపంలోనైనా కానీ, ఇలా కథలు వినడం రూపంలో, చెప్పడం రూపంలో, ప్రతిదీ కీర్తనమే. అలాంటి కీర్తనం చేస్తూ 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 భక్తులు అనేవారు కొంతకాలానికి భగవద్ధాం చేరుకుంటారు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే భక్తి చేస్తున్నప్పుడు కొన్ని డీవియేషన్స్ అనేది వస్తాయి. ఆ భక్తి చేసినప్పుడు నాకు ఆ భౌతిక ఫలం రావాలి, ఈ భౌతిక ఫలం రావాలి, ఆ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి అని డిఫరెంట్ డిఫరెంట్ కోరికలతో ఉంటాం అనమాట. అయితే అలా డీవియేట్ అవ్వకుండా, భక్తి చేస్తున్నప్పుడు మళ్ళీ పాపం చేయకుండా, పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకుండా ఉండాలి అంటే ఒక నియమం చెప్తారు ఆ ఆచార్యులు. ఏంటంటే, హియరింగ్ దేర్ ఫోర్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఆర్డర్ టు కీప్ వన్ సెల్ఫ్ స్ట్రిక్ట్లీ ఆన్ గాడ్ అగైనెస్ట్ సచ్ పిట్ ఫాల్స్ ఆఫ్ సిన్స్. అంటే భక్తి చేస్తున్నప్పుడు మళ్ళీ ఇతరత్ర పాపకర్మలు చేయకుండా, మళ్ళీ ఇతరత్ర చెడు చెడు ఆలోచన ఉండకుండా ఉండాలంటే ప్రతిరోజు నిత్యం హియరింగ్, వినాలి అంట. మనం విన్నప్పుడు మనం ఏదైనా గాడి తప్పినప్పుడు, ఓ ఇలా కాదు మళ్ళీ ఇలా రావాలి, ఇలా వెళ్ళకూడదు. మీరు చూడండి, ఏరోప్లేన్ పైకి వెళ్ళిన తర్వాత, విమానం పైకి వెళ్ళిన తర్వాత ఒక పైలట్ ఒక కక్షి కొంచెం ఇలా తప్పాడంటే, నువ్వు తప్పుతున్నావు ఇలా రా, మళ్ళీ ఇలా చెప్తారు. మళ్ళీ తప్పుతుంటే మళ్ళీ ఇలా రా. అలా కాన్స్టెంట్ గా వినడం వల్ల తన మార్గాన్ని తప్పకుండా ఉంటాడు. భక్తి కూడా అంతేనండి. మనం మొదలు పెట్టాక ప్రతిరోజు భగవంతుడి గురించి వినడం వల్ల రెండు జరుగుతాయి. ఒకటి, డీవేట్ అవ్వకుండా ఉంటాం. రెండు, భగవంతుడి ప్రేమ రోజు రోజుకి పెంచుకుంటూ ఉంటాం. ఇది మనకు చాలా బుద్ధిమంతులు, ఇంటెలెక్చువల్ ఉన్న వాళ్ళు చెప్తారు, చాలా ఆచార్యులు వాళ్ళందరూ కూడా. అప్పుడు వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా ముందుకెళ్తూ ఉంటారు అనమాట. అందుకే మన శాస్త్రాలు అంటారు, ఈ భగవంతుడి సేవ అనేది చాలా ఉత్తమమైన నాలెడ్జ్ అంటారు. మనకు భగవద్గీతలో 3 రకాల నాలెడ్జ్లు ఉంటుంది. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. అంటే ఇది చాలా సీక్రెట్ నాలెడ్జ్ అంట. ఏంటిది? నేను ఆత్మని, ఈ దేహాన్ని కాదు అని. దానికన్నా ఇంకా ఎక్కువ సీక్రెట్ అంటే ఏంటంటే, నాతో పాటు ఇక్కడ ఈ దేహంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు అని భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఆత్మ గురించి, పరమాత్మ గురించి. మూడవది అన్నిటికన్నా పెద్ద సీక్రెట్ ఏంటంటే, జీవుడు అనేవాడు భగవంతుడికి సేవ చేయడం వల్ల ఈ భౌతిక బంధాన్ని దాటి భగవంతుడి ప్రేమను పొందగలుగుతాడు. ఇది అన్నిటికన్నా గుహ్యతమం అంటారు. ఒకటి గుహ్యం, నేను ఆత్మని. గుహ్యతరం, భగవంతుడు కూడా ఉన్నాడు. గుహ్యతమం, నేను ఆత్మ రూపంలో ఉంటూ భగవంతుడికి ఎప్పుడు నిత్య సేవకుడిని, అంటే సేవ చేస్తూ ఉంటాను. నా లక్ష్యం, నా పని అదే. అది గుహ్యతమం అంట నాలెడ్జ్ అన్నిటికన్నా. కాబట్టి అందరం కూడా స్టార్టింగ్ మనం చేసేటువంటి సేవ హరినామ సంకీర్తనలు చేయడం, జపాలు చేయడం, వీలైనంత వరకు ఏదో ఒక సేవలో ఉండడం, భగవంతుడికి సేవలో. కానీ స్టార్ట్ అయ్యేది శ్రవణం, కీర్తనం, ఈ రెండుతో స్టార్ట్ అవుద్ది. ఇది గుహ్యతమం అంట. అలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా తెలియకుండానే భగవంతుడి పట్ల ప్రేమ వస్తుంది. అందుకే మనం ఎన్ని పనులున్నా కానీ మనం చాలా చాకచక్యంగా, స్కిల్ఫుల్ గా మనం ఈ భక్తి మార్గంలోకి రావాలి. ఇక్కడ ఆచార్యులు అంటారు, ఈ పదాన్ని 2 సార్లు రాశారు ప్రభుపాదుల వారు ఈ పర్పట్లో. అది చదువుతాను. వన్ హూ అడాప్ట్స్ దిస్ మెథడ్, అంటే ఈ భక్తి మెథడ్, దిస్ మెథడ్ అంటే వెరీ స్కిల్ఫుల్లీ అటైన్ పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ ఎట్ వన్స్. ఎవరైతే ఈ భక్తి మార్గాన్ని స్కిల్ఫుల్ గా పట్టుకుంటారో, అంటే ఎన్ని మార్గాలు ఉన్నా ఏదో ఒక విధంగా ఆ రోజులో భక్తి మార్గంలో ఏదో ఒక విధంగా వాళ్ళు కొంచెం టైం కేటాయించుకొని భక్తి చేయగలిగితే, హరినామాలు జపాలు కానీ చేయగలిగితే, భక్తుల యొక్క షెల్టర్ తీసుకొని భక్తులకి కొంచెం సేవ చేయగలిగితే, వాళ్ళు ఈ జన్మలోనే వాళ్ళ జీవితాన్ని పర్ఫెక్షన్ చేసుకోగలుగుతారంట. ఇంకో చోట కూడా రాస్తారు, స్కిల్ఫుల్లీ షుడ్ టేక్ టు ద సింపుల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కీర్తనం స్మరణం. అంటే పెద్ద పెద్ద కష్టాలు పడాల్సిన అవసరం లేదండి.
సింపుల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది సింపులే. కానీ స్కిల్ఫుల్ గా దీనికి మనం టైం కేటాయించాలి. లేదంటే అన్ని విషయాలు మన మీద పడిపోయి అన్ని టైం ఇస్తాం తప్ప దీనికి మాత్రం టైం ఇవ్వం. ఇలా కాకూడదు. స్కిల్ఫుల్ గా ఇలాంటి చెయ్యాలి అని చెప్తారు మన ఆచార్యులు ఇక్కడ. అయితే ఇంకా ఏం రాస్తారంటే, ఎవరైతే ఎవరైతే ఇలా చేయకుండా మేము అన్ని పనులు చేస్తామండి, మేము మా బాగోగులు చూసుకుంటాం, మా ఫ్యామిలీ బాగోగులు అన్ని చూసుకుంటాం, మీరు చేసుకుంటాం అంటే వారిని చాలా ఫూలిష్ గానే చూడొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగవాడు ఉన్నాడండి. దొంగవాడు నేను నా కోసం కాదు నా కుటుంబం కోసం దొంగతనం చేశానంటే పోలీసులు తీసుకెళ్ళి "నువ్వు ఎవరి కోసం దొంగతనం చేశావు కదా" అంటారు. మరి భగవంతుడు మనకి ఈ విశ్వం అంతా క్రియేట్ చేసినప్పుడు, భగవంతుడు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాటిని నా కోసం వేరే వాళ్ళ కోసం ఉపయోగించుకుంటుంటే భగవంతుడికి నువ్వు సేవకు ఉపయోగించకపోతే మనల్ని దొంగలే అంటారు కదా మరి. తీర్చే అంటారు. వాటిని భగవంతుడి సేవకుని ఉపయోగించకపోతే మన దేహ పోషణకు ఎంత అవసరం ఉందో దాంతో మాత్రమే తీసుకుంటూ ఎక్కువగా, అంటే ఓవర్గా గ్రీడీగా దురాశగా వెళ్ళి మొత్తం తీసుకోవాలనుకోకుండా మన దేహ పోషణకి మన ఆత్మ పోషణకి ఎంత అయిందో అంతవరకు తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి అందరు ఫ్యామిలీలో ఉన్న సొసైటీలో వారు ఎవరైనా కానీ వాళ్ళ దేహ పోషణకి ఆత్మని సంబంధికృతంగా హ్యాపీగా ఉంచుకోవడం వరకు తీసుకొని మిగిలిన సమయాన్ని మిగిలినటువంటి వాటిని భగవంతుడి సేవలు వినియోగించినట్లయితే వాళ్ళు నిజంగా నిజమైన ఉత్తములండి. ఎందుకంటే ఎవరి జీవితంలో అయితే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది భగవంతుడి ఇంట్రెస్ట్తో అనుసంధానంలో ఉంటే, అంటే నా కోరికలు భగవంతుడి యొక్క కోరికలు రెండు ఒకేలాగా ఉంటే వాడు ఈజీగా భగవద్ధాంకి వెళ్ళగలుగుతాడండి. మరి నా కోరికలు భగవంతుడి కోరికలు ఒకటిగా ఉన్నాయి నాకు ఎలా తెలుస్తుందండి అంటే, అందుకే మనం ఆచార్యుల దగ్గర శాస్త్రాలు వినాలనేది. అప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఎక్కడైనా మన కోరిక డివేట్ అయినప్పుడు నా కోరికలు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని మనకు అర్థమవుతుంటుంది అనమాట. ఈ విధంగా మనకు ఆచార్యులకి హెల్ప్ అనేది తీసుకోవాలి. కానీ అందుకే చూడండి, ఇది వరకు మన గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతి సంవత్సరం కూడా అన్ని పండగలతో నిండిపోయి ఉండేది. ఎందుకు పండగలతో నిండిపోయేదంటే వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు అన్ని కూడా, అంటే వాళ్ళకి ఏవైతే ఆసక్తి ఉంటాయో అవన్నీ భగవంతుడు ఆసక్తిగా మలుచుకునేవారు. సపోజ్ శ్రీరామనవమి వచ్చిందండి, నాకు 10 బస్తాలు పండాయండి, ఒక బస్తా నేను రాములు పెద్దనాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పేవారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఏవైతే ఆశ ఉందో ఆ ఆశలో భగవంతుడి యొక్క ఆశను కూడా కలుపుతారు. అంటే తాముకున్నటువంటి కోరికలను అది భగవంతుడి వైపు సేవ కోరిక మలుచుకోగలుగుతారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే తెలియకుండా మనలో స్లోగా భక్తి భావాలని పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడేం జరుగుతుంది? దసరా వచ్చిందంటే ఆ ఒక 10 డేస్ హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు. పండగ తీసి పక్కన ఉంచు, హాలిడేస్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు. అలా మారిపోయింది పిల్లలకైతే. ఇంకా పెద్దలకైతే చెప్పలేదు. వాళ్ళు మరీ దారుణం. వీకెండ్ వచ్చిందంటే సాటర్డే సండే ఏదైనా పండగ వచ్చిందంటే వాళ్ళకి ఏదో రెస్ట్ తీసుకోవడం, ఏదో ఊటి ఎక్కడికో వెళ్ళి ఏదో ఎంజాయ్ చేసి రావడం అలా అయిపోయింది. ఇంకా భక్తి భావం తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు మన కల్చర్ మొత్తం ఇలా డైవర్ట్ అయిపోయింది. మనీ అందుకే ఇందాక చెప్పాను, అర్థ కామ, ఇంకా ధర్మం లేదు, మోక్షం లేదు. కామ మోక్షాలలో కేవలం అర్థం, డబ్బులు సంపాదించడం, ఎంజాయ్ చేయడం అంతే. ఇంకా మీరు ఎంత ఉన్నా కానీ మన ఎంజాయ్మెంట్ కోసం వాడుకోవడం. అది సెలవులు ఇచ్చినా కానీ పండుగలు ఉన్నా ఏదైనా కానీ ఏదో అప్పుడప్పుడు షోకేసి కొంతమంది భగవంతుడి దగ్గరికి ఏదో కొబ్బరికి ఏదో కొడుతూ ఉంటారు. అలా కాదండి. అనునిత్యం కూడా మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడిని కేంద్రీకృతంగా ఉంచి చేస్తూ ఉండాలి. అది మనకి ఇక్కడ చెప్పారనమాట. అందుకే దీని అంటారు సంసిద్ధిర్ హరితోషణం అని. సంసిద్ధిర్ హరితోషణము అంటే హరికి తోషణంగా, అంటే హరికి ఇష్టంగా ఉండే విధంగా చేయాలి మనం చేసేటువంటి ప్రతి పని కూడా. ఇక్కడ ఒక శ్లోకం రాస్తారండి, ఏంటంటే కిరాట హూణాంధ్ర పులింద పుల్కస ఆభీర శుంభ యవనా కసాదయ ఏ నేచ పాప యదపాశ్రదాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. అంటే దాని అర్థం కిరాటులు హూనులు ఆంధ్రులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఆభీర శుంభ యవన కసాదయ, అంటే వీళ్ళందరినీ భాగవతం ఎలా చూపించారంటే వీరంతా ఎంతో 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 పాపం చేసుకున్నటువంటి వారు అని చెప్తారు. అంటే వాళ్ళ కల్చర్ని తప్పి చాలా డీవియేట్ అయిపోయినటువంటి వారు అని. ఎందుకు ఇలా చెప్పారంటే ఇలాంటి వారు కూడా భక్తి మార్గాన్ని పట్టుకుంటే వాళ్ళకు కూడా వైకుంఠ లోకాలు వస్తాయి అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్పారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కిరాట అని ఉంది. కిరాట అంటే ఎవరో తెలుసా? వాళ్ళు ఒరిజినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా అంట. ఆ చోటా నాగ్పూర్ బీహార్లో ఉండే వాళ్ళంట. తర్వాత హూనా ఉంది. హూనా అంటే వాళ్ళు ఈస్ట్ జర్మనీ రష్యాలో ఉండేవారు. తర్వాత ఆంధ్ర. ఆంధ్ర అంటే మన ఇక్కడ రాస్తారు దక్షిణ భారతదేశం ఒక ప్రాంతం అని రాస్తారు. ఇప్పుడు చాలా మంది అనొచ్చు మేము ఆంధ్ర కాదు మా తెలంగాణ అని. అలా కాదండి. ఇది వరకు తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కూడా కలిసే ఉండేది. అంటే దక్షిణ భారతదేశం ఒక ప్రాంతం అన్నారు. సో వీరు కూడా చాలా, అందుకే చూడండి మన ఆంధ్రాలో చాలా మంది మాంసం తింటూ ఉంటారు ఎక్కువగా. అది చాలా పాపపూరితమైన కార్యం అది. ఇంకా పులింద. పులింద అంటే వాళ్ళు గ్రీకులు.
తర్వాత ఆభీర. ఆభీర అంటే వారు సరస్వతి నదిని ఒడ్డున ఉండేవారంట వాళ్ళు. ఆ? తర్వాత శుంభ. శుంభ ఆరు కంకాస్ అంటారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు కంక అనేటువంటి రాజ్యంలో ఉండేవాళ్ళంట. తర్వాత యావన. యావనాలు అంటే టర్కీలు. చూడండి, ఖాసా అంటే ఖాసా ఉన్నది వాళ్ళు మంగోలియన్లు అనమాట. మంగోలియన్ చైనీస్ అంటారు వాళ్ళని. ఎందుకంటే వారికి ఆ అప్పర్ లిప్ మీద ఇక్కడ రాస్తారు, పై పెద మీద మీసాలు ఏమి ఉండవంట వాళ్ళకి. మంగోలియన్స్ వాళ్ళు చెప్తారు అలాగే ఇక్కడ రాశారు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే ఈ టర్కీలు కానీ గ్రీకులు కానీ మలేషియాలో చైనా ఇంకా వివిధ భారతదేశంలో వాళ్ళ వివిధ దేశంలో వాళ్ళందరూ భారతదేశం హబ్బుగా ఉండేది. అంటే భారతదేశం సెంటర్ గా ఉంటూ మిగిలిన దేశాలన్నిటిని కూడా రూల్ చేసేవారు. పరీక్షిత్ మహారాజు, యుధిష్ఠిర మహారాజు అందరు కూడా ఈ భూగోళం మొత్తాన్ని భారతదేశం సెంటర్ గా ఉంటూ, ఎందుకంటే భారతదేశం స్పిరిచువల్ సెంటర్ అనమాట అన్నిటికీ. ఈ స్పిరిచువల్ సెంటర్లు ఉన్నప్పటికీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ పాపం చేసినటువంటి వీళ్ళందరూ కూడా హరినామం జపిస్తూ భగవంతుని పట్టుకుంటూ వాళ్ళు ఈజీగా వైకుంఠ దావరికి వెళ్ళొచ్చు అని చెప్పడానికి మెన్షన్ చేశారు వీళ్ళు కూడా. చూడండి ఎంత పెద్ద గొప్పగా మనకు రాశారు. అందుకే ఇక్కడ రాస్తారు మన ఆచార్యులు, ద ఓన్లీ క్వాలిఫికేషన్ ఈస్ దట్ వన్ టేక్ షెల్టర్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్ హూ హ్యాస్ థరో నాలెడ్జ్ ఇన్ ద ట్రాన్సెండెంటల్ సైన్స్ ఆఫ్ కృష్ణ భగవద్గీత శ్రీమద్ భాగవతం. అంటే దీని అర్థం ఏంటంటే ఒకే ఒక క్వాలిఫికేషన్ అంట, ఏంటంటే ఒక మంచి గురువు, ఎక్స్పర్ట్ గురువు భగవద్గీత భాగవతాన్ని తన జీవితంలో అనుసరిస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అలాంటి వారి దగ్గర మన గైడెన్స్ తీసుకోవాలి. ఇక్కడ రాస్తారు, ఈవెన్ ద మోస్ట్ సిన్ఫుల్ మ్యాన్ హీ కెన్ ఎట్ వన్స్ బి ప్యూరిఫైడ్ బై సిస్టమాటిక్ కాంటాక్ట్ విత్ ప్యూర్ వైష్ణవ. అంటే చాలా డిగ్రేడ్ అయినటువంటి వాళ్ళు కూడా, పాప చేసిన వారు కూడా వాళ్ళు వైకుంఠానికి వెళ్ళొచ్చు ఎప్పుడు, సిస్టమాటిక్ కాంటాక్ట్ అని రాశారు. అంటే నా ఇవాళ వచ్చిన అసోసియేషన్ తీసుకొని హరినామ సంకీర్తనలు చేసిన క్లాస్ అటెండ్ అయ్యాను, మళ్ళీ ఎప్పటికో వస్తానంటే అలా కాదండి. ప్రతిరోజు రెగ్యులర్ గా సిస్టమాటిక్ గా అటెండ్ అవుతున్నప్పుడు మనలో ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా మనం ఫాలో అవుతున్నప్పుడు మనకు మన లోపల ఉన్నటువంటి ప్రిటెన్షన్స్, అంటే చీటింగ్ చేసే గుణం అనేది పోతుందన్నమాట. చీటింగ్ చేసే గుణం ఏంటండి అంటే భక్తి చేస్తూనే ఉంటాం, భక్తి చేస్తున్నప్పుడు ప్రిటెన్షన్స్, నాకు ఆ కోరిక కూడా తీరాలి, ఈ కోరిక తీరాలి, ఇలాంటి. అంటే దీన్ని ఏమంటారు అంటే మనకు భాగవతంలో కూడా మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు, శ్లోకం ఇది అంటే ధర్మ ప్రోజిత అంటే కైతవ. నువ్వు భగవంతుడికి ఇది చెయ్యి, భౌతిక ఆనందం కూడా తీసుకో అని చెప్తూ ఉంటారు చాలా మంది. భౌతిక ఆనందం తీసుకొని ఇలాగా భక్తి కూడా చేయొచ్చు అని చెప్పారు. రిలీజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఐదు ధర్మాలు, అవన్నీ కూడా పోతాయంట. ఎందుకంటే కేవలం కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత భుక్తి ముక్తి సిద్ధికామి సకలీ అశాంత. ఎవరైతే భోగం ఆలోచించాలి, భౌతిక ఆనందాలు తీసుకోవాలి, ముక్తి లిబరేషను, అంటే వైకుంఠాలకు వెళ్లకుండా జస్ట్ నీకు భౌతికమైనటువంటి దుఃఖాలు ఏమి రాకూడదు, నాకు అన్ని రకాల సిద్ధులు కావాలి, ఇలా ఎప్పుడు అశాంతంగా ఉంటారు. ఎందుకు ఆ లోపల ఏదో కోరికలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ కృష్ణ భక్తులు ఒకే ఒక కోరిక, కృష్ణ భక్తి ఏ విధంగా చేయాలి, వైకుంఠ గోలోకం ఏ విధంగా వెళ్ళాలి. అందుకే వాళ్ళకి ఏ డిజైర్స్, అన్ని రకాల డిజైర్స్ ఉండవు, ఒకే ఒక డిజైర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటారు అని చెప్తారు. ఈ విధంగా ఎవరైతే వేరే కోరికలు మెయింటైన్ చేస్తారో అప్పుడు భక్తి చేసినా అది ప్రిటెన్షనే, అది అది నటించడమే అంటారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ మనకు రాశారు, ఇక్కడ ఇక్కడ ఒక పదం వాడతారు ఏంటంటే గత వ్యాలికైర్ అని. గత వ్యాలిక అంటే భక్తి చేస్తూ చేస్తూ మనల్ని మనం మోసం చేసుకోవడం, ఆ కోరికలు ఈ కోరికలు కోరుకుంటూ. అలా కాదండి. ఈ విధంగా ఇక్కడ ఒక శ్లోకం రాస్తారు భగవంతుడు, అంటే మన సుఖదేవ గోస్వామి భగవంతుడు చేసే ప్రార్థనలో ఇక్కడ ఇంకొక ప్రార్థన రాస్తారు, అదేం చదువుతాను ఇక్కడ. శ్రియాపతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ ధియాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. అంటే ఇక్కడ రాస్తారు శ్రియాపతి. శ్రీయాపతి అంటే ఉన్నటువంటి అన్ని రకాల డబ్బులకి, అన్ని రకాల ఆస్తిపాస్తులు, అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆయన పతి లాంటి వాడు. తర్వాత యజ్ఞపతి, మనం చేసేటువంటి ప్రతి పని ఆయన సేవగా ఉండాలి. తర్వాత ప్రజాపతి, ఉన్నటువంటి అందరి ప్రజలకి ఆయన నుంచి వచ్చిన వారి అహం సర్వస్య ప్రభువు. ధియాంపతి, ఇంటెలిజెన్స్, మత్తా సర్వం అని ఇందాక చెప్పాను. అం? ఆ సర్వస్య చాహం వృద్ధి సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానం అపోహనంచ. నా నుంచే నాలెడ్జ్ వస్తుంది, నా నుంచే మతిమరుపు వస్తుంది, నా నుంచే మతిమరుపు, నా నుంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. ధియాపతి అంటే మనకు బుద్ధిని ఇచ్చేటువంటి వాడు కూడా కృష్ణుడే. అందుకే చూడండి చాలా మందికి వాళ్ళు భక్తి చేసినట్లయితే సడన్ గా వాళ్ళకి రియలైజేషన్ వస్తాయి. ఎలా అంటే అవేకనింగ్ అనమాట. ఒక బాగా నిద్రపోతున్నటువంటి వాడు నిద్ర లేచినప్పుడు మొత్తం గుర్తిస్తాడు తన చుట్టుపక్కల ఏముందో. అలాగా మనం కూడా భక్తి చేస్తున్నప్పుడు ఒక నిద్ర లేచినటువంటి వాడు ఏ విధంగా గుర్తించాడో మనం కూడా ఆ భక్తి తత్వాలను గుర్తిస్తున్నాడు, ఆ భక్తి తత్వాలని, ఈ సృష్టి తత్వాలను. అలాగా అందుకే భక్తి స్టార్టింగ్ ఎలిమెంట్ తో చెప్తారనమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మనకి ఇచ్చినటువంటి బుద్ధిని మిస్యూజ్ చేస్తారు, అంటే మిస్యూజ్ అంటే చాలా మంది వాళ్ళ దగ్గర బుద్ధి ఉంటుంది,
ఇంద్రియ తృప్తిని ఇంకా ఎక్కువ ఎలా చెయ్యాలి. ఇప్పుడు మనం చూసినట్టు మోడర్న్ గా వీడియో గేములు కానీ, ఆ టీవీలు కానీ, ఏ టీవీలు కానీ, ఏ రకాల ఐటమ్స్ మనం అవన్నీ బుద్ధితోనే క్రియేట్ చేశాం. ఎవరైతే బుద్ధిని ఎలా ఉపయోగిస్తూ ఉంటారో దానికి కూడా కృష్ణుడు ఎలవ్ చేస్తాడు. ఎందుకంటే జీవుడికి ఆ కోరిక ఉంది అలా ఉండాలని. అప్పుడు వాడిని అలాగే నెట్టేస్తాడు కృష్ణుడు. కానీ ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు మ్యాడ్నెస్ అంటే ఇక్కడ రాస్తారు. ద మిస్యూజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బై ద కండిషన్ సోల్ ఈజ్ కాల్డ్ మ్యాడ్నెస్. వన్స్ ఫుల్ ఇంటెలిజెన్స్ షుడ్ బి అప్లైడ్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ ద మెటీరియల్ క్లచెస్. వాడి పూర్తి బుద్ధిని ఈ భౌతిక బంధాల నుంచి ఏ విధంగా దాటాలి దానికి ఉపయోగించాలని చెప్తారు మన ఆచార్యులు. సో ఈ విధంగా మన పతి గతి మొత్తం కూడా కృష్ణుడే అని ఇక్కడ చెప్తారనమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇలా చెప్తున్నప్పుడు ఇలా ఏమంటారంటే అంటే ఇలా పాటిస్తున్నప్పుడు సుఖదేవ కోసం ఒక మాట అంటారు, ఇలా పాటించాలి అని ప్రతి ఒక్కరు నేను చెప్తూ అని తన తన ప్రార్థన రూపంలో మనకు చెప్తున్నారు, ఇలా పాటించాలి ప్రతి ఒక్కరు భక్తి చేస్తూ అని. ఇలా అంటున్నప్పుడు ఆయన అంటారు, ఒక భక్తుడు అనేవాడు ఎప్పుడు కూడా తను నిజమైన భక్తుడు అని చెప్పరు. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. భగవంతుడు ఏ విధంగా అయితే నా చేత పలికిస్తున్నాడు నేను అలాగే పలుకుతాను, అలాగే నీకు నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను అదే విధంగా ఆన్సర్ చెప్తాను అని చెప్పి ఆయన ఏం చెప్తారంటే, నువ్వు అడిగినటువంటి ప్రశ్ననే నారదుడు బ్రహ్మదేవుని ఇలా అడిగాడు అంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు. అక్కడ కూర్చున్న వారిలో బ్రహ్మ నారదుడు అందరూ అందరూ ఉన్నారు. అక్కడ వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తూ ఆ నారదుడు ఒకసారి బ్రహ్మదేవుని ఇదే ప్రశ్న అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి ఏం చెప్పాడో అది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి ఆ ముగిస్తాడండి. అప్పుడు తర్వాత 5వ చాప్టర్లో మనకు ఉంటుంది ఏ విధంగా బ్రహ్మ నారదుడికి ఏం చెప్పాడు ఈ విశ్వం గురించి. అది సుఖదేవ కోసం పరీక్షిత్ మహారాజు చెప్తాడు. అది మనం రేపటి క్లాసులో తెలుసుకుందాం. ఓకే. సో ఇదండి 4వ అధ్యాయం సారాంశం. ఈ సారాంశాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. పరీక్షిత్ మహారాజు కృష్ణుడిపై కేంద్రీకరించడం తన మనసుని, భౌతిక విషయాల నుంచి విరక్తి చెందుతూ అడిగిన ప్రశ్నలు, ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు ఏం ప్రశ్నలు అడిగారు, దానికి సుఖదేవ్ గోస్వామి ఫస్ట్ టైం చేసిన ప్రార్థనలు ఏంటి, అవన్నీ కూడా మనం చూసాం. ఓకే, ఇంతటితో 2వ స్కందం 4వ అధ్యాయం ముగిసింది. రేపు 5వ అధ్యాయం చర్చించుకుందామండి. అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఎంటర్ చేయండి. తప్పకుండా నేను వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.